పైడిమెట్ట ఎత్తిపోతు పథకానికి సంబంధించి మనం ఇది ఉత్సాహంతో గతంలో ఇది పని విధానం ఎలా ఉంది, రైతులకు సంబంధించిన ఆయకట్లు దాదాపుగా 5,000 ఎకరాలకు ఆయకట్టు ఉంది. ఆయకట్టుకు సంబంధించినటువంటి నీటి తీరువ ఎంత కలెక్ట్ చేశారు, ఎంత పెండింగ్ ఉంది, తర్వాత దీని భవిష్యత్తులో ముందుకు తీసుకెళ్లాలంటే కనుక మనం ఏ విధంగా కసరత్తు చేసుకెళ్ళాలన్నటువంటి దాని మీద ఇంపార్టెంట్. ఈ 5,000 ఎకరాలకు కూడా నీరు అందించడం విషయంలో ఎవరైతే కమిటీగా ఇప్పుడు ఎవరైతే ఏర్పడబోతున్నామో వాళ్ళు ఇందాక పెద్దలు చెప్పినట్టుగా 10 రూపాయలు ఖర్చు పెడతాక ముందు సాహసించాలి. దాని మీద శ్రమ పని చేయడానికి కూడా సాహసించాలి. ఫోన్ చేసినప్పుడు ఏదైనా పని ఉందంటే కనుక ఏదైనా ఎమర్జెన్సీ పని ఉంటే తప్పలేదు, కానీ ముందు కమిటీ వేసిన తర్వాత నాకు ఆ పని ఉంది ఈ పని ఉందని చెప్పని ఏమన్నా కొంచెం పక్క తప్పుకోవడం కానీ, అవసరమైతే 10 రూపాయలు ఖర్చు అవుద్ది అనుకున్నప్పుడు దాన్ని పక్క తప్పుకోవడం కానీ, దానికంటే కూడా ముఖ్యంగా నీటి తీరు ఏదైతే ఏ రైతుకైతే ఎంత ఉందో ఎకరానికి ఎంతైతే మనం అనుకున్నామో అది కూడా రేటు మనల్ని ఫిక్స్ చేసుకోమని చెప్పారంట. గతంలో నాకు తెలిసిన 400 రూపాయలు ఫిక్స్ చేశారని చెప్పారు, ఏదో నేను విన్నాను. అది 400 ఎంత అనేటువంటిది కమిటీగా ఉన్నటువంటి వాళ్ళు మీరు రైతులైతే డిసైడ్ చేసుకుని దాన్ని కరెక్ట్ చేసుకుని, ఎందుకంటే ప్రతి రూపాయి కూడా ఎవరి జేబుల నుంచి పెట్టాలన్నా కూడా ఇబ్బంది. ఫస్ట్ టైం ఏదో దాన్ని పప్పు నడవడానికి ముందుకు వెళ్ళడం కోసం కొంత ఖర్చు పెట్టుకున్నా, కానీ నీరు వెళ్తుంది కాబట్టి రైతుల దగ్గర 400-500 రూపాయలు కరెక్ట్ చేయడానికి పెద్ద ఇష్యూ కాదు. వాళ్ళు ఎన్నో డబ్బులు ఖర్చు పెడతా ఉంటాం. మనం ఒక రోజు పెట్రోల్ ఖర్చుకు రాదు 400 రూపాయలు ఖర్చు పెట్టాలి రైతుల దగ్గరికి. కాబట్టి ఆ విధంగా ఆలోచించి వాళ్ళ దగ్గర నుంచి కూడా కరెక్ట్ చేసి కూడా ఒకసారి పెట్టుబడి పెట్టేసేది మాత్రాన అది రన్నింగ్ ఉండదు. అది పాతే కాబట్టి అది రన్నింగ్లో ఉంటున్నప్పుడు కూడా ఎక్కడో చోట ఏదో చిన్న చిన్న ఇబ్బందులు కూడా ఉంటూ ఉంటాయి. ఎప్పుడు కూడా 1,00,000-2 లక్షల రూపాయలు నిలవ పెట్టుకుంటే కనుక ఎమర్జెన్సీగా ఏదైనా ఉంటే కనుక దాన్ని మనం ముందుకు వెళ్తాక చేసుకోవడం అవకాశం ఉంటుంది. ప్రభుత్వం నుంచి కూడా సహకారం ఉంటుంది, మనం ఇచ్చాం. కాకపోతే ఏంటంటే నిన్న మళ్ళీ మంత్రి గారి దగ్గరికి వెళ్ళినట్టు కానీ మనం చంద్రబాబు దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ ఒక 5-6 నెలల పాటు ఈ లోటు బడ్జెట్ అంతా పూర్తిగా ముందుకు వెళ్ళాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది. ఫైనాన్స్ మ్యాటర్ విషయంలో మాత్రం కొంచెం ఇబ్బంది ఉంటుంది. 5-6 నెలల పాటు మీరు మమ్మల్ని అడగొద్దు అన్నట్టు ఇండైరెక్ట్గా చెప్తున్న పరిస్థితి ఉంటుంది. లేదు మన ప్రయత్నం అయితే మానం, అదృష్టం బాగుండాలి ఇస్తే మనం ఓకే, కానీ మేము నడవాలంటే 5-6 నెలల లోపు అలాంటి మీకు పంట అయిపోతుంది. ఆ డబ్బులు వచ్చిన తర్వాత రిపేర్ చేసిన తర్వాతే మనం వెళ్ళాలంటే కష్టం అవుతుంది. కాబట్టి ఆల్రెడీ మీరు మెంటల్గా ప్రిపేర్ అయి ఉన్నారని కూడా నాకు తెలిసింది. ఇంతగా మాట్లాడుకున్నారు, ఎంత ఖర్చు పెట్టుకుంటారు, ఇంత ఖర్చు అవుతుంది, దానికి 10 రూపాయలు ఖర్చు పెట్టగలిగినటువంటి వాళ్ళే ముందుకు రండి, మిగతా వాళ్ళు అట్లా అనుకోవద్దు, తర్వాత ఇచ్చిన తర్వాత మళ్ళీ మాకు తెలియదు, మాకు సంబంధం లేదంటే ఇబ్బంది అవుతుంది అనుకుంటే మీరు అందరూ మెంటల్గా ప్రిపేర్ అయి ఉన్నారు. కాబట్టి ఆ విధంగా దయచేసి ఆ యొక్క పథకాన్ని ముందుకు తీసుకెళ్లడంలో కానీ రైతులు నీరు అందించడంలో కానీ మీరంతా కూడా కష్టపడి పనిచేస్తారు, గతంలో కూడా చేశారు. ఆ విధంగానే చేయాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరందరూ సూచించినటువంటి పేర్లు ఇక్కడ చదవడం జరుగుతుంది. అందులో కనుక మళ్ళీ మీకు ఏమైనా భిన్నాభిప్రాయం చెప్పి మీరు చెప్పిన పేర్లే, కొత్త పేర్లు ఎవరు రాయలేదు, ఆ పేర్లు పెట్టారు. కాబట్టి పేర్లు చదివిన తర్వాత మీరందరూ ఆమోదం తెలిపి చప్పటం ద్వారా ఆమోదం చేస్తే కనుక ఆ కమిటీ యాక్షన్లోకి వస్తుంది. ఈ పని విధానం ముందుకు వెళ్తే సంబంధిత అధికారులుగా పేర్లు ఇస్తారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ దాని లెజిస్లేటివ్ సంబంధిత అధికారులు పంపించి దాన్ని ఏ విధంగా చేయాలో తీసుకొస్తారు. దయచేసి ఆ విధంగా మీరందరూ కూడా ఆలోచించాలని మీకు తెలియజేస్తూ ప్రెసిడెంట్గా ఖచ్చితంగా దాన్ని కూడా మీరు అందరూ కూడా ఆలోచన తెలపాల్సిన అవసరం ఉంటుందని కూడా తెలియజేస్తాను. ఒళ్ళంపూడి శ్రీరామచంద్రమూర్తి గారు అన్నదేవరపేట, పేరమళ్ళ భార్గవరాజు గారు బంగారరాజు గారు అన్నదేవరపేట, తర్వాత పరుటూరు వెంకటేశ్వరరావు గారు అన్నదేవరపేట, తర్వాత మధ్యపాటి సూర్య గారు, తర్వాత మద్దుకూరి రామకృష్ణ గారు, కందిన సత్యనారాయణ గారు, అనపర్తి వీరభద్ర గారు, బండ గోవిందరాజు గారు, మైగాకుల సంపత్రావు గారు, కందుల బాలనాగేశ్వరరావు గారు, చాదరాశి నాగరాజు గారు, పైడిమెట్ట. 10 మంది ప్లస్ 11 మంది ప్రెసిడెంట్ గారు. ఇంకొకటి ప్రెసిడెంట్ గారు ఆమోదం మేరకు వేసుకుంటారు ఆయన. ఓకేనండి, దానికి మీరు అందరూ కూడా ఆమోదం తెలపండి. భిన్నాభిప్రాయం లేదు కదా. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.